హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు అనగా మార్చి 16న ఎవరి ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి? ఏ. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, బి. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, సి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డి. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఆన్సర్ ఈస్ బి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో నేడు ప్రారంభమవుతున్నాయి. మార్చి 20న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ. జనాభాను నియంత్రించడం, బి. సంతానోత్పత్తి రేటును పెంచడం, సి. విదేశీ వలసలను ఆపడం, డి. పట్టణీకరణను తగ్గించడం. ఆన్సర్ ఈస్ బి. సంతానోత్పత్తి రేటు TFRను పెంచడం. ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోవడంతో భవిష్యత్తులో వృద్ధుల జనాభా పెరిగి యువశక్తి తగ్గకుండా ఉండేందుకు 2 లేదా 3 పిల్లలను కనేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించింది. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ఏ నది అభివృద్ధిపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది? ఏ. కృష్ణ, బి. తుంగభద్ర, సి. మూసి, డి. మంజీరా. ఆన్సర్ ఈజ్ సి. మూసి. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం దీని ఆవశ్యకతపై అసెంబ్లీలో సమగ్ర వివరణ ఇవ్వనుంది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ట్రాన్స్జెండర్ పర్సన్స్ రక్షణ హక్కులు సవరణ బిల్లు 2026 దేనికి ప్రాధాన్యతనిస్తుంది? ఏ. ఉచిత విద్య, బి. వారసత్వ ఆస్తి హక్కులు మరియు గుర్తింపు, సి. విదేశీ పర్యటనలు, డి. ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు. ఆన్సర్ ఈస్ బి. వారసత్వ ఆస్తి హక్కులు మరియు గుర్తింపు. ట్రాన్స్జెండర్ల హక్కులను మరింత పటిష్టం చేస్తూ వారికి ఆస్తి హక్కులు మరియు గుర్తింపు కార్డుల జారీలో సరళీకరణ కోసం ఈ సవరణ బిల్లును తెచ్చారు. నెక్స్ట్ వన్, 2026 బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న దేశం ఏది? ఏ. బ్రెజిల్, బి. చైనా, సి. రష్యా, డి. భారత్. ఆన్సర్ డి. భారత్. 2026 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తోంది. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనేది దీని థీమ్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ సముద్ర మార్గంలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగింది? ఏ. సూయజ్ కాలువ, బి. హార్ముజ్ జలసంధి, సి. మలక్కా జలసంధి, డి. పనామా కాలువ. ఆన్సర్ ఇస్ బి. హార్ముజ్ జలసంధి. ఇరాన్ మరియు పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధిలో రవాణా క్లిష్టంగా మారింది. దీనివల్ల భారత్ వంటి దేశాలకు LPG సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నెక్స్ట్ వన్, ఇటీవల భారత్ నుంచి 94వ గ్రాండ్ మాస్టర్గా ఎదిగిన క్రీడాకారుడు ఎవరు? ఆర్. ప్రజ్ఞానంద, బి. మయాంక్ చక్రవర్తి, సి. డి. గుకేష్, డి. విదిత్ గుజరాతీ. ఆన్సర్ ఈస్ బి. మయాంక్ చక్రవర్తి. మయాంక్ చక్రవర్తి భారతదేశపు 94వ గ్రాండ్ మాస్టర్గా రికార్డు సృష్టించారు. నెక్స్ట్ వన్, ఇటీవల విడుదలైన ది ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అనే పుస్తకం ఏ దేశాల సంబంధాలపై వ్రాయబడింది? ఏ. భారత్ రష్యా, బి. భారత్ బంగ్లాదేశ్, సి. భారత్ ఇజ్రాయెల్, డి. భారత్ భూటాన్. ఆన్సర్ ఈస్ బి. భారత్ బంగ్లాదేశ్. ఇంధన భద్రతలో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఉన్న సహకారంపై ఈ పుస్తకం రాయబడింది.
నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన గెలాక్సీ ఫ్రాగ్ ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఏ హిమాలయాలు, బి పశ్చిమ కనుమలు, సి అండమాన్ నికోబార్, డి సుందర్బన్స్. ఆన్సర్ ఈస్ బి పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమల దక్షిణ ప్రాంతంలో మాత్రమే కనిపించే ఈ అరుదైన కప్పజాతి ఇటీవల ఫోటోగ్రాఫర్ల వల్ల వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద ఎన్ని లక్షల మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఏ 5 లక్షలు, బి 10 లక్షలు, సి 15 లక్షలు, డి 20 లక్షలు. ఆన్సర్ ఈస్ బి 10 లక్షలు. స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల మందికి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తోంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ పోర్టును గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చాలని నిర్ణయించింది? ఏ విశాఖపట్నం, బి గంగవరం, సి రామాయపట్నం, డి మచిలీపట్నం. ఆన్సర్ సి రామాయపట్నం. రామాయపట్నం పోర్టును హైడ్రోజన్ మరియు గ్రీన్ అమోనియా ఎగుమతులకు కేంద్రంగా మార్చాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలోని ఏ చారిత్రాత్మక కట్టడమునకు యునెస్కో గుర్తింపు కోసం కేంద్రం ప్రతిపాదించింది? ఏ చార్మినార్, బి గోల్కొండ కోట, సి కుతుబ్ షాహీ సమాధులు, డి ఏది కాదు. ఆన్సర్ సి కుతుబ్ షాహీ సమాధులు. హైదరాబాద్లోని కుతుబ్ షాహీ సమాధులను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని ఇటీవల యునెస్కోకు ప్రతిపాదనలు పంపారు. నెక్స్ట్ వన్, 2026 క్లీన్ సిటీ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మళ్ళీ ఏ నగరం నిలిచింది? ఏ సూరత్, బి ఇండోర్, సి నవీ ముంబై, డి విశాఖపట్నం. ఆన్సర్ ఇస్ బి ఇండోర్. వరుసగా 10వసారి ఇండోర్ భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా రికార్డు సృష్టించింది. నెక్స్ట్ వన్, కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన ఓటర్ మిత్ర యాప్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ ఆన్లైన్ ఓటింగ్, బి ఓటు నమోదు మరియు సవరణల సరళీకరణ, సి రాజకీయ పార్టీల ప్రచారం, డి ఎన్నికల ఫలితాల వెల్లడి. ఆన్సర్ ఇస్ బి ఓటు నమోదు మరియు సవరణల సరళీకరణ. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి చిరునామా మార్పుల కోసం ఏఐ ఆధారిత ఓటర్ మిత్ర యాప్ను ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ సైన్స్ పార్క్ ఎక్కడ ప్రారంభించబడింది? ఏ బెంగళూరు, బి హైదరాబాద్, సి తిరువనంతపురం, డి చెన్నై. ఆన్సర్ ఈస్ సి తిరువనంతపురం. కేరళలోని తిరువనంతపురంలో ఐటీ మరియు రోబోటిక్స్ పరిశోధనల కోసం ఈ పార్కును ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఏ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం, బి అంతర్జాతీయ ఫైబర్ల సంవత్సరం, సి అంతర్జాతీయ రేంజ్ ల్యాండ్స్ మరియు పాస్టోరలిస్టుల సంవత్సరం, డి అంతర్జాతీయ శాంతి సంవత్సరం. ఆన్సర్ సి అంతర్జాతీయ రేంజ్ ల్యాండ్స్ మరియు పాస్టోరలిస్టుల సంవత్సరం. పచ్చిక భూముల పరిరక్షణ కోసం 2026ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్గా యుఎన్ ప్రకటించింది. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్ 2026 ప్రకారం ముద్రా యోజన గరిష్ట పరిమితిని ఎంతకు పెంచారు? ఏ 15 లక్షలు, బి 20 లక్షలు, సి 25 లక్షలు, డి 30 లక్షలు. ఆన్సర్ ఇస్ బి 20 లక్షల రూపాయలు. చిన్న వ్యాపారులను ప్రోత్సహించడానికి ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచారు. నెక్స్ట్ వన్, భారత్ ఇటీవల ఏ దేశంతో రూపీ దిర్హం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సౌదీ అరేబియా, బి ఖతార్, సి యుఏఈ, డి ఒమన్. ఆన్సర్ సి యుఏఈ.
డాలర్పై ఆధారపడకుండా స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం చేయడానికి యుఏఈతో ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ వన్, భారత్ తన తొలి సముద్రయాన్ మిషన్ కోసం ఉపయోగిస్తున్న వాహనం పేరు ఏమిటి? ఏ మత్స్య 6000, బి వరుణ 5000, సి గగన్ 2000, డి సాగర్ 3000. ఆన్సర్ ఈస్ ఏ మత్స్య 6000. సముద్ర అంతర్భాగంలో ఖనిజాల అన్వేషణ కోసం 3 వ్యక్తులను 6000 మీటర్ల లోతుకు పంపే వాహనం మత్స్య 6000. నెక్స్ట్ వన్, గూగుల్ ఇటీవల ప్రవేశపెట్టిన అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్ ఏది? ఏ చాట్ జీపీటీ 5, బి జెమినీ 3.0 ఫ్లాష్, సి లామా 4, డి క్లాడ్ 4. ఆన్సర్ బి జెమినీ 3.0 ఫ్లాష్. గూగుల్ తన అత్యంత వేగవంతమైన మరియు తెలివైన ఏఐ మోడల్ జెమినీ 3.0 ఫ్లాష్ను విడుదల చేసింది. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఏ నోవాక్ జోకోవిచ్, బి కార్లోస్ అల్కరాజ్, సి జానిక్ సిన్నర్, డి రాఫెల్ నాదెల్. ఆన్సర్ బి కార్లోస్ అల్కరాజ్. స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ నెగ్గారు. నెక్స్ట్ వన్, 2026 పద్మ విభూషణ్ గ్రహీతలలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎవరు? ఏ రవిశంకర్, బి సద్గురు జగ్గి వాసుదేవ్, సి కమలేష్ డి పటేల్, డి బాబా రామ్దేవ్. ఆన్సర్ ఈస్ సి కమలేష్ డి పటేల్ దాజీ. ఆధ్యాత్మిక రంగంలో విశేష సేవలకు గాను హార్ట్ఫుల్నెస్ సంస్థ అధినేత దాజీకి పద్మవిభూషణ్ దక్కింది. నెక్స్ట్ వన్, ఇటీవల భారత నౌకాదళం తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ సాధనా సక్సేనా నాయర్, బి ఆర్తి సరిన్, సి పునీత అరోరా, డి పద్మావతి బందోపాధ్యాయ. ఆన్సర్ ఇస్ బి ఆర్తి సరిన్. వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ ఈ ఘనత సాధించిన తొలి మహిళా అధికారి. నెక్స్ట్ వన్, ప్రపంచ సంతోష సూచి 2026లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఏ డెన్మార్క్, బి ఐస్లాండ్, సి ఫిన్లాండ్, డి నార్వే. ఆన్సర్ ఇస్ సి ఫిన్లాండ్. వరుసగా 9వసారి ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. భారత్ 120వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం జాతీయ టీకా దినోత్సవం నేషనల్ వ్యాక్సినేషన్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ మార్చి 14, బి మార్చి 15, సి మార్చి 16, డి మార్చి 17. ఆన్సర్ ఈస్ సి మార్చి 16. ఈరోజు అనగా మార్చి 16 దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను వివరిస్తూ జాతీయ టీకా దినోత్సవం జరుపుకుంటున్నాము. 1995లో ఇదే రోజున పోలియో చుక్కల కార్యక్రమం మొదలైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.